నాన్న మనల్ని ఎప్పుడు వెంటాడే ఎమోషన్. నాన్న మీద మనకి అంతులేనంత ప్రేమున్నా కానీ హక్ చేసుకోలేము. చేతులు చూపిస్తామేమో కానీ మాటలు చెప్పలేము. అలాంటి బ్యూటిఫుల్ ఎమోషన్ని చాలా బాగా చూపించిన మూవీస్ గురించే ఈ వీడియో. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. సీట్ కిందకి 30 years వచ్చినా ఇంకా జాబ్ తెచ్చుకోకుండా నాన్న ఎర్నింగ్స్ మీద బతికే ఒక కొడుకు. ఏజ్ వచ్చి జాబ్ చేసే ఓపిక లేకపోయినా ఇల్లు గడవడానికి కష్టపడే ఒక ఫాదర్ స్టోరీయే ఈ కథ. ఎవ్రీ సీన్ బిట్వీన్ వెంకీ మావ అండ్ కోటగారు ఇస్ గోల్డ్. ప్రతి సీన్ ప్యూర్ ఎమోషన్స్తోనే ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమా ఇది. బొమ్మరిల్లు. ఇప్పటికీ మన ఫ్రెండ్ గ్యాంగ్లో ఎవరి ఫాదర్ అయినా చాలా స్ట్రిక్ట్గా ఉంటే మీ నాన్న బొమ్మరిల్లు ఫాదర్లా చేస్తాడేంద్రా అంటాం. అంత ఇంపాక్ట్ క్యారెక్టర్ చేసింది ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ గారి రోల్. అన్నీ ఉన్న సిద్ధుకి లైఫ్లో ఒకటే ఒక ప్రాబ్లం, వాళ్ళ నాన్న చూపించే ఓవర్ లవ్. చిన్నప్పటి నుంచి తనకి నచ్చినట్టు కాకుండా వాళ్ళ నాన్నకు నచ్చినట్టే పెరుగుతాడు. అలాంటి అతను ఫస్ట్ టైం ఒక విషయంలో తన డిసిషన్ తీసుకుంటా అనుకుంటాడు. తన ఫాదర్ మీద ఉన్న ప్రేమతోని కూడిన భయంతో ఎప్పుడూ ఎదురు చెప్పడు. కానీ ఇంటికి తీసుకొచ్చిన హాస్ని వెళ్ళిపోవడంతో అప్పుడు ఎదురు తిరిగి తన మనసులో ఉన్న మాటలు చెప్తాడు. ఆ క్లైమాక్స్ సీన్ అంతా చాలా ఎమోషనల్ గా ఉంటుంది. సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ హాస్నితో ఒక మాట అంటారు, నువ్వు మా ఇంటికి వచ్చుండకపోతే సిద్ధు ఏంటో మాకు తెలిసేది కాదు, నువ్వు మా ఇంటి నుంచి వెళ్ళకపోయి ఉంటే నేనేంటో నాకు తెలిసేది కాదని. ఈ ఒక్క డైలాగ్ చాలు సినిమా గురించి చెప్పడానికి. ఒక ఓవర్ ప్రొటెక్టివ్ ఫాదర్ అండ్ ఇంట్రోవర్ట్ ఫాదర్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ని చాలా బాగా చూపించారు భాస్కర్ గారు. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. ఈ సినిమా ఆడవారి మాటలకు అర్థాలే వేరుల తర్వాత నాకే కాదు చాలా మంది ఫేవరెట్ మూవీ. సూర్య వాళ్ళ నాన్నకు ఒక లెటర్ రాసినట్టు ఉంటుంది. అసలు ఏ ఫాదర్ అయినా ఒక అమ్మాయి కోసం ఫైట్ చేయమని చెప్తారా? కానీ ఈ సినిమాలో చెప్తాడు. ఆ రోజు వాళ్ళ ఫాదర్ అలా చెప్పకపోతే సూర్యని అసలు లైఫ్లో అంత ధైర్యంగా ఉండేవాడు కాదేమో. సూర్య కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళ ఫాదర్ తన పాకెట్లో పెన్ ఇచ్చి లెటర్ రోజు రాయి 10 సంవత్సరాల తర్వాత చదువుకుంటే బాగుంటుంది అంటాడు. సూర్యస్ ఫాదర్ ఈజ్ వెరీ సపోర్టివ్. హీ స్టాండ్స్ అలాంగ్ హిస్ సైడ్. గౌతమ్ మీనన్ చాలాసార్లు చెప్పారు, దిస్ మూవీ ఈజ్ ఇన్స్పైర్డ్ బై ద రిలేషన్షిప్ హీ హ్యాడ్ విత్ హిస్ ఫాదర్ అని. అందుకే కృష్ణన్ గారి లుక్స్ కూడా ఈ సినిమాలో గౌతమ్ ఫాదర్ని రిసెంబల్ చేస్తూ ఉంటాయి. 7G బృందావన్ కాలనీ. అసలు సెల్వన్ మావ ఇంత రిలేటబుల్గా ఎలా రాస్తాడేమో కానీ తను రాసిన ఫాదర్ క్యారెక్టర్స్ ఎవరూ మ్యాచ్ చేయలేరు. ఈ సీన్స్ ఇప్పుడంటే మేమైపోయింది కానీ ఒక్కసారి ఆలోచిస్తే ఎన్ని ఇళ్లలో ఈ సీన్ రిజల్టెడ్ రోజు జరిగి ఉండలేదు. మనం లైఫ్లో ఏం సాధించినా ఎక్కువగా మెచ్చుకోకపోయినా అందరికంటే ఎక్కువ సంతోషించేది మన నాన్న. తన కొడుకు జాబ్ తెచ్చుకున్నాడని తన వైఫ్తోని నా కొడుకు అని ప్రౌడ్గా చెప్పుకుంటాడు చూడండి. ప్రతి కొడుకు తన ఫాదర్ని అలా ఫీల్ అయ్యేలా చేయడం ఒక డ్రీమ్. జెర్సీ. తన తప్పు లేకుండా తన గవర్నమెంట్ జాబ్ పోతుంది. ఎంతో ఇష్టపడి క్రికెట్ని వదిలేస్తాడు. ఖాళీగా ఉంటూ తనని తను అసహించుకుంటూ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ఇంత చిరాకులో కూడా తన లైఫ్లో ఉన్న ఒకే ఒక హోప్ తన కొడుకు నాని. తన లైఫ్లో ఫస్ట్ టైం బర్త్డే గిఫ్ట్గా జెర్సీ అడుగుతాడు. దానికోసం జాబ్ లేని అర్జున్ చేయని ట్రయల్స్ ఉండవు. ఆ ప్రాసెస్లోనే అర్జున్ మళ్ళీ ఫామ్లోకి వస్తాడు. ఇక నానికి జెర్సీ కోసం అర్జున్ ఎంతగా ట్రై చేస్తున్నాడో తెలిసి నాకు వద్దులే నాన్న అంటాడు. అర్జున్ తన కోచ్తోని ఒక మాట అంటాడు, ఇప్పటి వరకు నా లైఫ్లో నన్ను జడ్జ్ చేయింది నా కొడుకు ఒక్కడే. వాడి ముందు కొంచెం తగ్గినా నేను తట్టుకోలేను. అందుకే చనిపోతాడని తెలిసి కూడా మళ్ళీ క్రికెట్ స్టార్ట్ చేస్తాడు. తన కొడుకు కోసం క్రికెట్ ఆడతాడు. అండ్ లాస్ట్కి తన కొడుక్కి ఒరిజినల్ ఇండియా జెర్సీని గిఫ్ట్ చేస్తాడు. డార్లింగ్. సినిమాలో అందరూ లవ్ని చూస్తారు కానీ ప్రభాస్ అండ్ ప్రభు గారి మధ్యలో లవ్ మాత్రం వేరే. కొడుకు ఏం చేసినా సపోర్ట్ చేసే నాన్న కాదు ఫ్రెండ్స్లా ఉంటారు. మనకి ఫ్రెండ్స్లో కోడ్ లాంగ్వేజ్ ఉన్నట్టే ప్రభాస్కి వాళ్ళ ఫాదర్కి కూడా ఉంటుంది ఈ మూవీలో. ఒక ఫాదర్ అండ్ సన్ ఫ్రెండ్స్ లాగా ఉంటే ఎంత రచ్ అవుతుందో ఈ సినిమాలో చాలా క్లియర్గా చూపించారు మనకి. ఇంట్రొడక్షన్లో రోడ్ మీద డాన్స్ చేసినందుకు వాళ్ళ అమ్మ తిడుతుంటే నాన్న వచ్చి కామ్ చేస్తాడు. కానీ రియల్ లైఫ్లో రివర్స్గా ఉంటుంది. ఇది చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళ బాండ్ ఎలాంటిదో ఈ సినిమాలో. అమ్మ నాన్న ఒక తమిళమ్మాయి. చిన్నప్పటి నుంచి నాన్న మీద కోపంతో పెరుగుతాడు హీరో. తనని తన అమ్మని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడనే కోపం. అందుకే వాళ్ళ అమ్మ నాన్న గురించి మాట్లాడినా కోపంతో తిడతాడు. అలాంటిది వాళ్ళ అమ్మ లాస్ట్ విష్గా నాన్నతో ఉండడానికి రెడీ అవుతాడు. వాళ్ళ ఇద్దరికి ఊరికే గొడవ అయితేనే ఉంటుంది. కానీ ఆనంద్ వాళ్ళ ఫాదర్ని చీట్ చేస్తే ఒక్కడే వెళ్ళి 30 మందిని ఇచ్చి పడేసి వాళ్ళ నాన్నని తీసుకొస్తాడు హీరో. ఇంత మంచిగా లవ్ హేట్ రిలేషన్షిప్ని ఎవరూ చూపించలేరేమో. చిత్రలహరి. చిన్నప్పటి నుంచి తల్లి లేని లోటు తెలియకుండా పెంచిన నాన్న తన కొడుకు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ప్రతిసారి మోటివ్ చేస్తూనే ఉంటాడు. కొడుక్కి తాగడానికి డబ్బులు ఇచ్చి తాగి వస్తే ఆమ్లెట్ వేస్తాడు. అందరూ తన కొడుకుని లాస్గా చూసినా తన కొడుకు తనకు ఎప్పుడు హీరోనే. వేరే వాళ్ళు తన కొడుకుని అనే మాటలకి టైట్గా ఆన్సర్ ఇస్తాడు. లాస్ట్లో తన కొడుకు ఫీడప్ అయిపోయి గివ్ చేద్దాం అనుకుంటే అప్పుడు కూడా మోటివేట్ చేసి మళ్ళీ ట్రై చేయి అంటాడు వాళ్ళ నాన్న. మిర్చి. ఊర్లోని జనాల కోసం తన వైఫ్కి కొడుక్కి దూరం అయిపోతాడు దేవా. ఆఫ్టర్ 25 years దేవా వాళ్ళ వైఫ్ కొడుకుని తన ఫాదర్ దగ్గరికి పంపుతుంది.
ఇలాంటి సెటప్లో డ్రామా తీసుకురావడానికి చాలా స్కోప్ ఉంటుంది. అయినా కానీ కొరటాల గారు సింపుల్ ఎమోషన్స్తోనే ప్రొసీడ్ అయ్యారు. ఎన్నో ఇయర్స్ తర్వాత తన కొడుకు తన దగ్గరకు వచ్చాడంటే అంతకంటే ఒక తండ్రికి ఏం కావాలి? తన కొడుక్కి ఊరంతా తిప్పి చూపించడం, మీద చెయ్యి వేసి పడుకోవడం, ఇలాంటి చిన్న చిన్న వాటితోని చాలా బాగా పోర్ట్రేట్ చేశారు వాళ్ళ మధ్యలో బాండ్. ఒక తండ్రికి వాళ్ళ ఇంటికి వచ్చే వార్నింగ్ ఇస్తే ఏ కొడుకు ఊరుకోడు. మన జై కూడా అంతే, ఉరికించి కొడతాడు. పొలిమేర దగ్గర జై వార్నింగ్ ఇస్తాడు, ఆడి కొడుకొచ్చాడు అని చెప్పనగానే ఏమన్నా అయ్యా ఇంతకంటే మంచి ఎండింగ్ ఉండదు మన వీడియోకి. ఆడి కొడుకొచ్చాడని చెప్పు.